ఏ రీతిగా నాయన భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నవి తండ్రి. ఎంతో మంది నశించిపోయి ఉన్నారు నాయన. ఎంతో మంది దిక్కుదోచని స్థితిలో బ్రతుకుతున్నారు తండ్రి. స్తోత్రాలు తండ్రి. ఎంతో మంది నాయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి నాయన ఎన్నో రీతిగా దోకుంటున్నారు తండ్రి. స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఏ ప్లేస్ లో యుద్ధం జరుగుతుందో నాయన ఆ ప్లేస్ లోని సమాధానం, నెమ్మది, శాంతి దయచేయమని వచ్చున్నాం. అయ్యా, భారతీయులు కూడా ఎంతో మంది ఉన్నారు నాయన. స్తోత్రాలు తండ్రి. వారు రావటానికి పోవటానికి కూడా ఎటువంటి అవకాశం లేకుండా అయ్యా ఎక్కడ చూసినా అక్కడ స్తంభించిపోయిన ఆయన వాహనాలు కూడా అయ్యా దిక్కు తోచని స్థితిలో బ్రతుకుతుండగా తండ్రి. స్తోత్రాలు. అయ్యా, మాకు కాదులేని మనసు మాలో లేకోకుండా వాత వేయబడి మనస్తత్వాలు మాలో నుంచి తీసివేసుకొని నాయన వారందరి గురించి, శాంతి సమాధానాల గురించి, నెమ్మది గురించి నాయన మేమందరం నా తండ్రి విజ్ఞాపన చేసేటట్లుగా మమ్మల్ని స్థిరపరిచి సిద్ధపరచమని అడుగుతున్నాము తండ్రి. మా అందరి పైన ప్రార్థన పాత్రల కృపరింపు దయచేయండి. విజ్ఞాపన పాత్రల కృపరింపు దయచేయండి తండ్రి. అయ్యా, వారికి కావలసిన ఆహారాలు దయచేయండి, నీరు దయచేయండి తండ్రి. అయ్యా, ఉండడానికి వాహనాలు తండ్రి నాయన వసతులు దయచేయండి ఆయన. ఎటువంటి వసతులు లేని స్థితిలో తినడానికి కూడా ఆహారాలు లేకోకుండా నాయన అయ్యా ఎన్నో నా తండ్రి దాక్కునే పరిస్థితులు వచ్చేసింది తండ్రి. అయ్యా, అదే పరిస్థితి మా మీదకి వస్తే మేమేమవుతాము తండ్రి. అయ్యా, అన్ని రేట్లు పెరిగిపోతాయి అని చెప్పుచున్నారు తండ్రి. అయ్యా, నా తండ్రి ఆయిల్ నా తండ్రి రేట్లు పెరిగిపోతాయి. అందరూ నా తండ్రి నాయన నిన్నటికి ఇవాళకి నా తండ్రి నాయన పెట్రోల్ రేట్లు పెరిగిపోయి అని చెప్పుచుంది కదా తండ్రి. అయ్యా, ఇంకా ముందు ముందు నా తండ్రి ఇదే రీతిగా యుద్ధాలు జరిగితే ఏమి కూడా దొరకని స్థితిలో ఉంటాయి అని చెప్పుచుంది కదా తండ్రి. అయ్యా, కూడా ప్రపంచంతో అయినా ఏదైనా తండ్రి అయ్యా నేను కనుక తలుచుకుంటే తండ్రి ఆపేయడం ఎంతో టైం పట్టదు నాయన. అయ్యా, మా మీద నా తండ్రి నీవు జాలిపడి నాయన మమ్మల్ని ఈ రీతిగా సజీవ లెక్కలు ఉంచుతున్నామంటే నీ కేవలం నిజమైన కృపా ప్రేమ మాత్రమే తండ్రి. స్తోత్రాలు. అయ్యా, మేము ఏదో ఈ 40 దినాలు ఆచారాలు వాటిని కాదు కానీ నాయన నిత్యము నాయన నీ రాజ్యం వెతికే బిడ్డను నిత్యము నేను స్తుతిస్తూ నేను కనపరుస్తూ అయ్యా నీకు భయపడే